నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. మార్చి 10వ తేదీన జరిగే సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్చి 3వ తేదీన జరగవలసిన సిద్ధం సభకు పలు కారణాల వలన వాయిదా వేసి తిరిగి మరలా మార్చి 10వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సిద్ధం సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలసీల రఘురాం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానం హనుమిరెడ్డి వేరువేరుగా వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించి స్థానిక నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి హనుమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిద్ధం సభకు సంబంధించి అన్ని రకాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, మార్చి 3వ తేదీన జరగవలసిన సభ 10వ తేదీకి వాయిదా వేశారని, 4 జిల్లాల నుంచి సుమారు 15 లక్షల మంది ప్రజలు తరలి రానున్నారని, వారికి సరిపడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హనుమిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వలన తిరిగి మరలా ముఖ్యమంత్రిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలని ఉన్నారని, తెలుగుదేశం పార్టీ హయాంలో అంత అవినీతి తప్ప అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడా లేవని హనుమిరెడ్డి విమర్శించారు. ఈరోజు అద్దంకి ప్రాంతంలో జరుగుతున్నటువంటి సిద్ధం సభకి అన్ని ఏర్పాట్లు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే గతంలో ప్రతి సిద్ధం సభలో కూడా ఒకదాని మించి ఒకటి జరుగుతూ వస్తూ ఉంది. జనంలో ప్రేక్షకాదరణ చూస్తూ ఉంటుంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో 175 టార్గెట్ రీచ్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రీచ్ అవటమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీ వచ్చే పరిస్థితి ఈ రోజున మనం ఎక్కడ పట్టినా చూస్తూ ఉన్నాము. మీరు నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి సభ చూసినట్టయితే అక్కడ జనం లేక విలవిలబోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు ఈ రోజున కొట్టమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంది. టీడీపీ కార్యకర్తలు అనే గట్టిగా ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవన్నీ చూసి టీడీపీ ఏముందిలే, జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కుల మత ఏమి భేదాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామనే పరిస్థితి నేను మా ప్రాంతంలో చూస్తూ ఉన్నాను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా చూసినట్టయితే ఈ సంక్షేమ పథకాలు ఎక్కడో కాదు, మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉన్నారు. ఈ రెండింటికి చూసుకుంటా ఉంటే 14 నుంచి 19 వరకు అంతా కరప్షన్ ఎక్కువ ఉండేది, ఇంకా దళారీ వ్యవస్థ ఎక్కువ ఉండేది. ఆ దళారీ వ్యవస్థ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా డైరెక్ట్గా లబ్ధిదారికి చేకూరే విధంగా చేస్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఈ ప్రాంతంలో తిరిగి చూస్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను హక్కును చేర్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావున నేను ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐకమత్యమయ్యి రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీలతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను.
ఒకసారి పార్టీలో మన అవసరం మధ్యలో ఎందుకంటే చేపి మధ్యలో బాగాలేదు నుంచి ఎంతమంది చెప్తారు ల్యాండ్ బాగుంటుంది లోపు టైట్ ఉంది ఈ ల్యాండ్ రాప్తాడికి దొరికితే మళ్ళీ ఉండేది తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని, రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారిందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ శ్రేణులతో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని, నిన్న సభ దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమి అని, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకుని వెళ్లారని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి విజయం చేరువలో ఉందని, దీనిని ఆదుకోవడానికి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవికుమార్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రేపు రాబోయే పొంగూరులో అన్ని గ్రామాల్లో జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ అందరూ కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా మంచి వాళ్ళకున్న అభిప్రాయాలు, వాళ్ళకున్న డౌట్లు చెప్పారు. ఎలా పనిచేయాలి, ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ బలంగా పనిచేసింది. ఇక్కడ పొంగూరు మండలమే కాదు, అద్దెం కాన్స్టిట్యూన్సీలో కాదు, రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అదేవిధంగా నిన్న మాట్లాడిన సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు గారు కానీ ఏ విధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారో మనందరూ తెలిసిందే. కొంతమంది కుట్రదారులు బయట నుంచి రకరకాల రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు కాదు, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారని కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. మనం వాళ్ళ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఈ 3 నెలల పాటు ఎలక్షన్ చేసుకొని ఏదైతే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందో దాన్ని ఇమీడియట్గా ఈ రాష్ట్రం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, గుట్టిపాటి రఘుమార్ నాయకత్వం, గుట్టిపాటి రఘుమార్ నాయకత్వం.
పూర్తయినప్పుడు దాని మీదకి వెళ్ళాలి. జనసేన పార్టీ ఇంట్రెస్ట్ ఉంటాడు, గుర్తు కనపడదు, అరే మన గుర్తు లేదు అనే ఫీలింగ్ లో ఉన్నారనుకో, మనం మద్దతు ఇస్తున్నాం సైకిల్ పార్టీకి. ఈ సైకిల్ గుర్తు మనం ఇక్కడ పలానా చాట దాని లేకపోతే ఇంకో దానికి వచ్చేసరికి ఇది గుర్తు, ఇది ఇక్కడ ఇది గ్లాస్ గుర్తు చేయాలి, ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఇది చేయాలి అనేది కన్వర్షన్ అవ్వాలి. ఏజెంట్ గా ఉంటే లోపలికి వచ్చినప్పుడు ఆటోలో చెప్పలేము, ప్రతి గ్రామంలో చేయాలి. ప్రతి గ్రామంలో అది మీ పాత్ర చాలా పెద్ద పాత్ర, చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ నేను నుంచున్నాను కాబట్టి సైకిల్ గుర్తు కన్వర్ట్ అవ్వాలి కాబట్టి అది పెద్ద పాత్ర. ఎవ్రీ ఓటు కూడా ఇంపార్టెంట్, ఎవ్రీ ఓటు ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఒక్క దాన్ని కూడా ఆలోచించడానికి లేదు. పోయినసారి 4 కాన్స్టిట్యూన్సీలు గెలిచాము, 45,000 మెజార్టీ ఉంది, ఎంపీ ఓడిపోయింది. మేము గెలిచి ఎంపీ ఓడిపోయినందుకు మేము అందరం బాధపడ్డాం. ఎందుకంటే అదేదో 2,000 గెలిచింది కాదు, అందరం కూడా ఏ ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటు కూడా బాగుండదు పార్టీకి. ఈ 40 రోజులు మనం గట్టిగా పనిచేసి మనం ఇచ్చినట్టు మన నాయకుడికి మనం ఓటు చేపిస్తేనే రేపు ఎమ్మెల్యే గారు మనం ఏదైనా మన జనసేన తరఫున అడగాలన్నా కూడా మనకు అండగా ఉంటాయి. ఓట్లు చూపిస్తేనే కదా మన బలం ఏంటి అందరికీ 40 రోజులు గట్టిగా కష్టపడి పనిచేసి మన ప్రకాశం జిల్లాలో భారీ మెజార్టీని గెలిపించేస్తాను. వీళ్ళిద్దరూ ఒకే క్లారిటీలో ఉన్నారు. ప్రజలను తట్టుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటారంటే సామాన్యమైన పని కాదు. అంగీకరించాల్సిందే, అంగీకరించకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఇప్పుడు పోతుంది. మన ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం చేశాడు కదా, ఇక మొత్తం 90 రోడ్లు మీద పట్టినాను. ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వెళ్తున్నారు, లాస్ట్ కూలి కోసం కూడా కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. మనం వెళ్ళాలి నెక్స్ట్ 5 సంవత్సరాలు. మనం ఉన్నాం 5-6 లక్షల మంది బెంగళూరులో, హైదరాబాద్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, అధికారంలోనికి వచ్చిన వారంలోపు సిపిఎస్ని రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి నేటికీ చేయలేదని ఏపీటీఎఫ్ నాయకులు మాలాది నటరాజ్ విమర్శించారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు నేటికి విడుదల చేయలేదని, 12వ పీఆర్సీలో మధ్యంతర భృతి 30% తక్షణమే చెల్లించి 11వ పీఆర్సీ బకాయిలు విడతల వారీగా కాకుండా మొత్తం ఒకేసారి చెల్లించాలని శేఖర్ బాబు డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 2 కొత్త డిఏలు తక్షణమే విడుదల చేసి సిపిఎస్ రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని శేఖర్ హెచ్చరించారు. ఈ 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున ప్రభుత్వంలో ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. మరి ఇంత దుర్మార్గంగా ఉపాధ్యాయుల మీద, ఉద్యోగుల మీద, కార్మికుల మీద
ఇవ్వటం జరిగింది. అది కూడా జీవో కూడా తప్పుల తడకతో కూడినటువంటి జీవో. ఇది సక్రమంగా డిఎస్సి నిర్వహించాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. మరి నేను వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే సిపిఎస్ సమస్యని పరిష్కరిస్తానని చెప్పి మరి 5 సంవత్సరాలైనా కూడా ఓపీఎస్ వదిలిపెట్టి టీపీఎస్ అని రకరకాలైనటువంటి పేరుతో కాలయాపన చేసి నాకు అవగాహన లేక దాని మీద నేను సమస్యని మీకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నేను మాట తప్పనో మరొక తప్పనో చెప్పేసి అధికారంలోకి వచ్చి అన్ని మాటలు మర్చిపోయినటువంటి అన్ని మాటలు కూడా మరి వెనక్కి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మరి అంతేకాకుండా రెగ్యులర్గా నేను వచ్చిన తర్వాత ఇస్తానన్నారు. సిపిఎస్ను జీవోను రద్దు చేయాలి. 117 జీవోను రద్దు చేయాలి. 117 జీవోను రద్దు చేయాలి. పాత బకాయిలు వెంటనే అద్దెంకి మున్సిపల్ కమిషనర్గా సత్యనారాయణ బాధ్యతలు గురువారం చేపట్టారు. నిన్నటి వరకు ఉన్న కమిషనర్ అహ్మద్ను ఎన్నికల సంఘం వెంకటగిరి మున్సిపాలిటీకి బదిలీ చేయగా ఆయన స్థానంలో సత్యనారాయణ కాకినాడ హుడాలో ఏవోగా పనిచేస్తూ బదిలీపై అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్గా వచ్చారు. కమిషనర్ రషీద్ బదిలీపై వచ్చి నెల రోజులు కూడా కాకముందే బదిలీ చేశారు. పాత కొత్త కమిషనర్లను మున్సిపల్ సిబ్బంది శాలువా కప్పి సత్కరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డిని కమిషనర్ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నేను కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ కాకినాడ డిస్ట్రిక్ట్ కాకినాడ అక్కడి నుంచి అద్దెంకి రావడం జరిగింది సార్. ఈరోజు ఆయనకే మిల్ది కదా సార్. పాత కొత్త తరం నేతలు అందరూ కలిసి తన విజయానికి సహకరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి అన్నారు. సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెం మాజీ సర్పంచ్ బత్తుల రామచంద్రరావు యాదవ్, శివయ్య 30 కుటుంబాల వారు గురువారం టీడీపీని వీడి వైసీపీ పార్టీలోకి చేరగా ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి హాజరై పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి తన గెలుపు కోసం సహకరించాలన్నారు. అద్దెంకి పట్టణంలోని పాత దర్శి రోడ్లో నివాసం ఉండే ఎస్టీల కుటుంబాల వారికి వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో లీఫ్ డే సందర్భంగా బియ్యాన్ని ఆంజనేయులు, విజయలక్ష్మి, అంజలి, ఆదినారాయణ కలిసి అందజేశారు. వాసవి వనితా క్లబ్ తరపున చేసే సేవా కార్యక్రమాలన్నీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అందుకు దాతలు కూడా సహకరిస్తున్నారని విజయలక్ష్మి తెలియదు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.